యా సత్యనారాయణ గారు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటు ఆక్వా రైతుల్ని కలిసి పూర్తిగా కొన్ని డిమాండ్లను అయితే ఇటు ప్రభుత్వం ముందు ఉంచాడు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి, ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నాయని చెప్పి మొదటి ఆరోపణ చేశారు. తర్వాత రొయ్యలు చేపలకు గిట్టుబాటు ధరలు లేవు అని చెప్పి కూడా మరో డిమాండ్ చేశారు. తర్వాత ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నా రైతులకు సరైన ధర కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం అని. తర్వాత ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది, ఫీడ్, విద్యుత్, మందులు, ఇతర నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఆక్వా సాగు భారంగా మారిపోయింది అని. మరోవైపు విద్యుత్ సబ్సిడీలపైన కూడా ఆయన విమర్శలు చేశారు. నిజంగానే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి పూర్తిగా ఇవన్నీ పెరిగాయా అసలు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. అసలు సంక్షోభంలో ఆక్వా రైతులు ఉండడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైనప్పుడు ఆ ఆక్వా రైతుల సమావేశంలో నేను కూడా ఉన్నాను. అప్పుడు ఆయన దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా లోకేష్ బాబు గారు ఆక్వా రైతుల పట్ల ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రైతులు అందరూ అడిగి తెలుసుకున్నారు. ఈ 2 సంవత్సరాలను కూడా యుద్ధ వాతావరణంలో మార్కెట్ పడిపోయింది తప్ప ప్రభుత్వానికి ఆ రంగానికి కూడా ఎటువంటి కుదేలు చేయాలనే ఉద్దేశం ఎక్కడ సందర్భం లేదు. ఎందుకంటే మనందరం చూస్తున్నాం ఎక్కడ దెబ్బతింది. చైనా ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇతర దేశాల ఎక్స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు బ్రేక్ చేసిన సందర్భంలోనే ఆక్వా రైతుల యొక్క రేటు పడిపోయింది. అంతేగాని ఇదేదో ప్రభుత్వం ప్రత్యేకించి ఆక్వా రైతుల యొక్క అణిచివేత మొదలెట్టిందని చెప్పుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క దారిని మనకు తెలుసు. రైతుల పట్ల ఆయనకి చిత్తశుద్ధి ఉంటే గతంలో రైతులకు ఏమైనా చేస్తున్నాడా? ఆక్వా రైతులకు ఏమైనా చేస్తున్నాడు? ఆయన లేదు కదా. ఫీడ్ కానీ సీడ్ కానీ కొన్ని ఇతరత్ర విద్యుత్ యొక్క రాయితీలు కానీ ఆయన ఏం చేయలేదు. అంతా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ఈ రోజున కూడా ఆ రైతులతో మమేకమై పిన్ టు పిన్ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి సమస్యలు యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి బ్యాన్సే తప్ప వేరే ఇతర సమస్యలు ఏమి కూడా లేవు. ప్రస్తుతం కొంతమంది రైతులు వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది రైతులు దీన్ని వేరే రాజకీయ కోణంతో చూస్తూ ప్రభుత్వం మీద ఏ విధంగానైనా సరే నెట్టాలి, ప్రభుత్వాన్ని ఇందులో ఇంక్లూడింగ్ చేసి బ్యాట్ చేయాలనే ఉద్దేశం తప్ప వేరేదేమి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఆక్వా రైతుల పట్ల చిత్తశుద్ధితో చాలా వ్యవహారాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. ఎందుకంటే రైతుల పట్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి భీమవరం నుంచి ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి ఈరోజు ఈస్ట్ వెస్ట్లోనే కాదు, ఉత్తరాంధ్రలో కూడా విపరీతంగా కల్చర్ పెరిగింది. ఎందుకంటే ఉత్పత్తి ఎక్కువ అవుతున్నటువంటి సందర్భంలో ఈ రైతుల యొక్క విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఖచ్చితంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగానూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలోనే రైతులు ఇబ్బంది పడ్డారు. ఆక్వా రైతులే కాదు, ప్రతి రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాన్ని పట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు మన ఆక్వా రైతులతో పాటు అమరావతిలో ఉన్నటువంటి రైతులను కూడా ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిచ్చి చేష్టలో వ్యవహారం అంతా కూడా మనం చూస్తూ ఉంటే పక్కకి ప్రతి కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు కూడా భీమవరం వచ్చారంటే కానీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్. అమరావతిలో జరుగుతున్నటువంటి అండర్స్టాండింగ్ పాలిటిక్స్ లో ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడితే మళ్ళీ డైవర్షన్ అవుతుందని చెప్పేసి దీని మీద పడుతున్నారు తప్ప ఆక్వా రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి సందర్భం ఎక్కడా కూడా మనకు కనబడదు. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఏ రోజు కూడా రైతులను ఉద్దేశించి కానీ ఆక్వా రైతులను ఉద్దేశించి కానీ దిగుబడి వ్యవహారాలు అంటే ధాన్యం దిగుబడి కానీ రొయ్యల దిగుబడి కానీ మనం చూసాం. మిర్చి అడిచికెళ్ళి అక్కడికి వెళ్ళి మిర్చి రైతుల్ని కొంతమంది బోగస్ రైతుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఏ విధంగా అలర్ట్ చేస్తారు. ఈ రోజు కూడా అదే పరిస్థితిని ఆయన ఎంచుకున్నాడు.
అంటే సక్రమైనటువంటి అంటే పరిపాలన ఏ విధంగా సత్యనారాయణ గారు అంటే మీ ప్రభుత్వ హయాంలో ఈ ఫీడ్ ధరలు ఏం పెరగలేదా? సార్ సార్ ఒక్క నేను నిమిషం చెప్పాను కదండి, సార్ ఇవాళ మీరు చెప్పేది వైసీపీ రైతులు తప్ప తెలుగుదేశం రైతులు ఇంకో పార్టీ రైతులు అందరూ హ్యాపీగా ఉన్నారంటారా? మీరు చెప్పేది అట్లాగే ఉంది కదా. సత్యనారాయణ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్తాను. పొగాకు ఎట్లా ఉంది సార్ ఇవాళ రేటు? కోక్ ఎట్లా ఉంది సార్? మీరు రైతులు బాగున్నారంటున్నారు కదా, ఇవాళ కోకో పరిస్థితి ఏంటి? పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? రోడ్డు ఎక్కే రైతుల మామిడి రైతుల పరిస్థితి ఏంటి? ఇవాళ మామిడి రైతులు ఏమైపోతున్నారు? ఒక్కటన్నా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఏ రైతన్నా హ్యాపీగా ఉన్నాడా? అది తెలుగుదేశం రైతు అవ్వచ్చు, వైసీపీ రైతు అవ్వచ్చు, ఇంకో రైతు అవ్వచ్చు.